హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు సంచలనంగా మారాయి. కొండాపూర్లో 36 ఎకరాల్లో నిర్మాణాలను కూల్చివేస్తుంది హైడ్రా. భారీ బందోబస్తు మధ్య ఈ ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. కొండాపూర్లో సర్వే నంబర్ 59లో ఉన్నటువంటి భూములు 12 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 3600 కోట్ల విలువైనటువంటి ఆస్తులు అంటూ తెలుస్తోంది. 60 ఏళ్లుగా తమ ఆధీనంలోనే భూములు ఉన్నాయంటూ రైతులు చెబుతున్నారు. భూములను కాపాడుతూ వచ్చామంటున్నారు రైతులు. రంగారెడ్డి జిల్లా కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇక హైడ్రా పూర్తిగా ఈ కట్టడాలను కూల్చివేసే పనిలో ఉంది. అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆధీనంలో ఉన్నాయి 60 ఏళ్లుగా భూములు, వాటిని కాపాడుకుంటూ వచ్చాం, ఇప్పుడు వచ్చి ప్రభుత్వాలు కూల్చేస్తానంటే, ఇప్పుడు వచ్చి హైడ్రా కూల్చేస్తానంటే ఇది ఎక్కడ న్యాయం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొకసారి హైడ్రా కూల్చివేతలు సంచలనంగా మారాయి. ఈ మధ్యకాలంలో ఒక వీడియో మనం చూసాము. ఒక బాలుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాము. నిన్న మొన్నటి దాకా నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు వచ్చి సడన్గా ఒక్కసారిగా మా ఇల్లు కూల్చేశారు, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, సీఎం ఏమన్నా మాకు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాడా అంటూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో మనం చూసాం. ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చాలామంది ఆక్రమించుకున్నటువంటి భూముల్లో ఇళ్ళు కట్టి పేదలకి ఆ ఇల్లు అమ్మితే చాలా కష్టపడి రూపాయి కూడగట్టుకున్నటువంటి డబ్బులతో అక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు పేదలకు తెలియదు అది ఆక్రమించుకున్న భూమని. వాళ్ళకు అవగాహన లేకపోవడం ఆ కారణం ఏదైనా సరే, కానీ చివరికి పేదలు నష్టపోతున్నారు. పేదలు రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ ఇలాగే జరుగుతుందంటే లేదు. కొన్ని చోట్ల కొంతమంది బడా నాయకులు పేదల్ని ఉసిగొల్పుతున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ రెండు కోణాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇంకొంచెం జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకసారి పెట్రిషియాతో మాట్లాడదాం. పెట్రిషియా మనకు అందుబాటులో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి, ఈ కూల్చివేతలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా, మరొకసారి ఈ కూల్చివేతలు సంచలనంగా మారినట్లుగా తెలుస్తుంది. రైతులేమో భూములు 60 ఏళ్లుగా మేము కాపాడుతున్నామని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు నష్టపోతున్న అక్కడ పేదలు ఎవరు, ఈ రైతులు ఏం చెప్తున్నారు? మరి రంగారెడ్డి కోర్టులో ఒక రకంగా, అక్కడ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత గందరగోళం ఉంది ఈ విషయంలో? ఎస్, రంగారెడ్డి కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం మాకు అనుకూలంగా వచ్చింది తీర్పు అంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉందో ఇప్పటికే హైడ్రా అంతా కూడా క్లియర్ చేస్తుంది. కొండాపూర్ వద్ద ఉన్నాము. ప్రభుత్వ స్థలం దగ్గర ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవంతా కూడా తొలగించారు. భారీగా పోలీస్ బందోబస్తుతోని మొత్తం అంతా కూడా క్లియర్ చేశారు. స్థానికులందరితో పాటు రైతులు కూడా అడ్డుకున్న పరిస్థితి ఒక్కసారి మనం చూడొచ్చు. టెంపరవరీగా చాలా మంది షెడ్ చేసుకున్న పరిస్థితి. భిక్షపతి నగర్ కొండాపూర్లో అయితే ఉధృత వాతావరణమే. మరొకసారి హైడ్రా కూడా ఉధృతంగా మారింది. ఒకవైపు నోవోటల్ ఆనుకొని ఆగుంది. దాదాపు ప్రైమ్ ల్యాండ్ ఇదంతా కూడా. చుట్టుపక్కల కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. అదే కాకుండా రెసిడెన్స్ ఏరియాస్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్కి సంబంధించిన 59 సర్వేకి దాదాపు 36 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. మొదట ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్కి సంబంధించిన ల్యాండ్ కూడా కొన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్కి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉందో అది కోర్టుల కేసులు కూడా నడుస్తున్నాయి. ఒకవైపు గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చిందంటూ కూడా హైడ్రా చెప్పడం, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు కూడా చొరవ చేసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. రైతులు మాత్రము గత 60 ఏళ్ల నుంచి మా యాన్సెస్టర్స్ టైం నుంచి కూడా మేము ఇక్కడనే ఉన్నాము, ఈ భూములు మాకే ఇంద్రమ్మ టైంలో మాకు ఇచ్చారు. పలువురు కూడా షెడ్లలాగా కూడా కొంచెం ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది టెంపరీగా కూడా ప్రహరీ గోడలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇదంతా కూడా ల్యాండ్ మాదే అంటూ కూడా రైతులు చెప్తున్నారు. ఆ ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ గోడ నుంచి కూడా కొంచెం ల్యాండ్ కూడా అమ్ముకుంటున్నారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే హైడ్రాకి కంప్లైంట్ రావడము, మొదట వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ ల్యాండ్ మా రైతులు ఇదంతా కూడా ఇంద్రమ్మ టైంలో ఉన్న భూములు ఇవంతా అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా ఇదంతా అమ్ముకుంటున్నారంటూ కూడా హైడ్రాకి కంప్లైంట్ రావడం, ప్రజావానికి కూడా కంప్లైంట్ రావడం, గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా మాదే అంటూ కూడా రైతులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకసారి రైతులు ఉన్నారు, మనతో మాట్లాడదాం. నమస్తే అన్న, ఎప్పుడు అంటే ఇది కొనుగోలు చేసినవైతే కాదు, ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్లా లేకపోతే అక్రమంగా మీరు ఉంటున్నారా, కబ్జా చేశారా, ఏంటి? మేము కబ్జా చేయలేదండి. 1961లో
మేము ఆల్రెడీ వేలంపాటలో కొన్నాము. ఇవి కొన్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మాకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు మాకు అనుకూలంగా కూడా ఇచ్చింది. ఇది రైతుల భూమి అని చెప్పి ఇచ్చింది. మొటిషన్ చేసుకోవడానికి మాకు అవకాశం లేక, అంత బడ్జెట్ మేము లేక చేసుకోలేదు. దాని తర్వాత గవర్నమెంట్ అప్పీల్ చేస్తూ పోయింది. నిన్ననో మొన్ననో హైకోర్టులో ఇది గవర్నమెంట్కి ఫేవర్గా ఇచ్చారంట. కానీ ఆ నోటీస్ అనేది మాకు ఇవ్వాలి కదా. దీని విషయంలో వచ్చింది. గవర్నమెంట్ దాన్ని ఎలా మీరు ప్రూఫ్ చేయగలరు? మాది అని మేము అంటున్నాము. కోర్టు కూడా మాకు అనుకూలంగా ఇచ్చింది. కానీ ఈరోజు దౌర్జన్యంగా ఇది మాది అని చెప్పి రైతులను ఈ విధంగా గుడిసెలో ఉంటున్న వారిని, వ్యవసాయం చేసుకుంటున్న వారిని, మేమేమి ఇక్కడ బిజినెస్లు ఏం చేయట్లేదు. మేము పుట్టకూటి కోసం మా తరతరాలు ఈ భూమి మీద ఆధారపడి మేము ఇక్కడ ఉంటున్నాం. మా తాతల దగ్గర నుంచి ఇప్పుడు 4వ తరం మేము ఇక్కడికి వస్తున్నాం. అందరి భూమి మీదే ఆశలు పెట్టుకున్నాము. ఈరోజు మా ఆశలన్నీ కూడా గంగలు కప్పాలు చేసినట్టుగా ఈ విధంగా గవర్నమెంట్ దౌర్జన్యం చేయడం కూడా ఇది ప్రభుత్వానికి మంచిది కాదని నేను ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి కూల్చివేతలు చేస్తున్నారా? హైదరాబాద్ ముందుగా నోటీసులు ఇచ్చారా లేకపోతే నోటీసులు ఇవ్వలేదండి. 4:30కి ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్ బండ్లను వచ్చాయి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో స్థానికులను అందరినీ ఆఫ్ చేశారు. ఎలాంటి బండిలు తిరగకుండా, మనుషులు ఎవరు తిరగకుండా, ఎవరిని లోనికి రానివ్వకుండా అడ్డుకొని పోలీసు బలగాలను పెట్టి మమ్మల్ని అడ్డుకొని ఇక్కడ మొత్తం ఈ విధంగా దౌర్జన్యం చేశారండి. ఇక్కడ చూడండి, పిల్లలు కూడా మీరు చూస్తున్నారు చూడండి. వారు ఏమీ లేకుండా గుడిసెలని కూడా కొట్టేశారు. నీడ లేకుండా గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఈ గుడిసెలు కూడా మీరు వేసుకున్నావా లేకపోతే ఇక్కడ డైలీ వారి వరుస కూలీలు పనిచేస్తుంటారు వాళ్ళు వేసుకున్నావా? లేదండి, ఇక్కడ ఈ గుడిసెలు వేసుకునేది ఏంటంటే ఈ ల్యాండ్ మేము చూసుకుంటూ ఉండడానికి. తర్వాత ఈ గుడిసెలో మేము కూడా నివసిస్తున్నాం. ఈ గుడిసెలో మేము కూడా ఉంటున్నాం. ఇక్కడ గుడిసెలు ఇప్పుడు నేను నిలబడిన ఏ స్థలం అయితే ఉందో ఈ గుడిసెలో మేమే ఉంటున్నాం. ఈ గుడిసెలో ఉంటున్నాము. మేము ఉదయం లేచేసరికి వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే మాట కూడా మాట్లాడలేదు. మేము తీస్తామంటే కూడా ఆగడం లేదు. దాని చిన్నపిల్లలు ఉన్నారు, అలాగే కొట్టేస్తున్నారు. మేము ఏంటంటే ఇక్కడ ఈ ల్యాండ్ చూసుకోవడానికి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు కదా, మేము కూడా పేదవాళ్ళం, వాళ్ళు కూడా పేదవాళ్ళు, అందరూ ఈ గుడిసెలలో ఉంటున్నారు. ఈ ప్రభుత్వం మీరు అన్నట్టే మీరు కొనుగోలు చేశారా లేకపోతే ఇచ్చారా అనేది క్లారిటీ లేకపోయినా ఈ భూమి పైన ఫార్మింగ్ చేసుకోమని ఇచ్చారు. మరి ఇప్పటి వరకు మీరు ఎందుకు వ్యవసాయం ఇట్లాంటివి ఏవి కూడా కనిపించట్లేదు పరిసర ప్రాంతంలో? వ్యవసాయం మా తాతలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ వరి కానీ, మొక్కజొన్న కానీ అనేక పంటలు ఇక్కడ సాగు చేశారు. దాని తర్వాత మా నాన్నలు సాగు చేశారు. అదేవిధంగా మా తరం వచ్చేసరికి ఇక్కడ సరైన వాటర్ లేకుండా, గవర్నమెంట్ మాకు వాటర్ సౌకర్యం ఇవ్వకుండా మేము వ్యవసాయం చేసుకోవాలంటే మేము బోర్ ఇవ్వడానికి కూడా పర్మిషన్ లేకుండా ఈ విధంగా ఉన్నాయి తప్ప మేము చేసుకోవాలంటే మాకు నీళ్ళు కావాలి కదా. నీళ్ళు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ అయితే మాకు నీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి మేమేదో బ్రతకడానికి ఇట్లా గుడిసెలు వేసుకున్నాం తప్ప ఇంకా వేరే ఏమీ లేవు ఇక్కడ. మేము ఇంకా వేరే యాక్టివిటీస్ ఇక్కడ ఏం చేయట్లేదు. ఇక్కడ ఖాళీగానే ఇక్కడ ప్రహరీ గోడ ఉంది. ఆ గోడ నుంచి కూడా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంచెం భూమిని అమ్మేసుకుంటున్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కమర్షియల్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నారని కూడా హైడ్రాకి సమాచారం వచ్చింది. అది పూర్తి తప్పు సమాచారం అండి. ఇక్కడ మేము ఎలాంటి కూడా చేయట్లేదు. ఇక్కడ మేము ఎలాంటి ఫెన్సింగ్ కూడా పెట్టలేదు. ఇది అందరికీ కనిపిస్తున్నది. ప్రతి ఒక్కరు ఇక్కడ వెళ్ళినప్పుడు చూస్తారు. మేము ఎక్కడ అమ్మడం కానీ, కొనడం కానీ, ఎవరికి ఇక్కడ ఫ్లాట్ వైజ్గా చేయడం కానీ మేము చెప్పడం కాదు. మీరు మొత్తం ల్యాండ్ చుట్టూ తిరిగినా కానీ కూడా ఇక్కడ మీకు ఏమైనా పట్టా ఇచ్చిందా? ఈ భూములు మీకే అని ఇచ్చిందా లేకపోతే సాగు చేసుకోండి అని చెప్పిందా? మాకు పట్టా ఇచ్చిందండి. 9G పట్టా మాకు ఉంది. 9G పట్టా ఉంది. దాంట్లో డిస్ట్రిక్ట్ కోర్టు కూడా వీళ్ళపట్ల కొన్నారు, వీళ్ళదే ల్యాండ్ అని చెప్పి కూడా ఇచ్చిందండి. ఉన్న తర్వాత హైకోర్టులకు వాళ్ళు ఏమని అప్పీల్ చేశారు, హైకోర్టు ఏమని మాకు వాళ్ళకి ఫేవర్గా ఇచ్చిందో ఆ నోటీస్ అనేది మాకు చూపించాలి కదా. మాకు చూపించి దాని తర్వాత మీరు కూల్చివేతలు అనేది మీరు కొనసాగించాలి. ఇలాంటివి చేయకుండా మీరు ఈ విధంగా కూల్చడం ఇది దౌర్జన్యమే. మా డిమాండ్స్ ఏంటంటే మేము చాలా పేదవారం అండి. మేము దళితులము. చాలా 200 కుటుంబాలు ఈ ల్యాండ్ పైన ఆధారపడి ఉన్నాయి. మేము చాలా ఏళ్ళ నుంచి కూడా ఎంతో ఇబ్బందులు ఉండి ఈ ల్యాండ్ని కాపాడుకుంటూ వచ్చాం. మాకు ప్రభుత్వం ఏదో ఒక విధంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంటే మొత్తం మీద కూడా హైడ్రా వచ్చినప్పటి నుంచి చాలామంది ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా దళితులు కానీ లేకపోతే లేని వాళ్ళైతే లబోదిబోం అంటున్నారు. కానీ ఉన్న వాళ్ళని మాత్రం కూర్చోట్లేదని చెప్తున్నారు. కానీ అఫీషియల్స్ మాత్రము మాకే అనుకూలంగా వచ్చింది. గత కొన్ని రోజుల తర్వాత కూడా మేము రెవెన్యూ అధికారులతో కూడా కన్ఫర్మేషన్ చేసుకుంటాము. కోర్టు నుంచి వచ్చిన తీర్పుని కూడా కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఫెన్సింగ్ అంతా కూడా వేస్తాం. సర్వే నంబర్ 59 ఏదైతే ఇప్పుడు ఉందో దాదాపు 36 ఎకర్స్ మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ చేస్తామంటూ కూడా హైడ్రా చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికే కూల్చివేతలు అంతా కూడా చేపట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది గుడిసెలు వేసుకొని ఉన్నారు. పర్మనెంట్ రెసిడెన్సీ ఏవైతే ఉందో అవి మాత్రం మేము టచ్ చెయ్యము అంటూ కూడా ఇప్పటికే జియో పాస్ చేసిన పరిస్థితి. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఇల్లులు ఏవైతే ఉందో రెసిడెన్సీ ఏరియాస్ ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ రెసిడెన్సీస్ అంతా కూడా ఇల్లులు కానీ లేకపోతే ఇవంతా కూడా కూల్చము, కానీ గుడిసెలు మాత్రం ఇటువంటివంతా కూడా డిస్మాంటిల్ చేస్తామంటూ కూడా హైడ్రా చెప్పుకుంటూ వచ్చింది. అదే కాకుండా ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు.
నా వాయిస్ వినిపిస్తుందా మీకు? అక్కడంతా కూడా ఏదో డంపింగ్ యార్డ్ లాగా చాలా అదంతా కనిపిస్తుంది, చెత్త చెదారం అంతా. అట్ ది సేమ్ టైం కొన్ని చిన్న చిన్న కట్టడాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎవరు ఉంటున్నారు అక్కడ, ఎందుకని ఆ ఏరియా అంతా అలా ఉండడానికి కారణం ఏంటి? అంటే కమర్షియల్గాను డెవలప్ అవ్వడం లేదు, అట్ ది సేమ్ టైం పెద్ద ఇళ్ళు కూడా ఎక్కువ కనిపించడం లేదు కదా. అక్కడ ఉంటున్న వాళ్ళతో ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా మనకి? కెన్ యూ షోస్ అరౌండ్ కొంచెం అక్కడ? ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా వీళ్ళు చాలామంది ఇక్కడ నివసించారు. రైతుల అమ్మ మీరు? రైతులా? ఇక్కడ పెట్టుకున్నారా? ఇక్కడ మేము సత్తబండి చేసేవాళ్ళము, ఇక్కడ వేసుకొని ఉన్నాము. ఈ భూములంతా కూడా రైతులకు ఇచ్చారు ఇంద్రమ్మ టైంలో అని రైతులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఏది వ్యవసాయం లేకపోవడం గత 60 ఏళ్ళ నుంచి వాళ్ళ యాన్సెస్టర్ టైంలో నుంచి కూడా ఈ భూములు మేమే మెయింటైన్ చేస్తున్నాం. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఇలా వదిలేశారో చాలామంది వరుసగా పనిచేసుకునే వాళ్ళు, లేకపోతే చెత్త పిక్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఇటువంటి వాళ్ళు కూడా గుడిసెలు వేసుకొని ఉన్న పరిస్థితి. ఈ క్రమంలోనే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి. అదే కాకుండా ప్రభుత్వ భూమిని కూడా అమ్మేయాలనుకుంటున్నారంటూ కూడా హైడ్రాకి సమాచారం రావడము, భారీగా పోలీసుల బందోబస్తుతో కూడా మొత్తం అంతా కూడా పక్కకి జరపడం. అదే కాకుండా ప్రస్తుతానికి ఆ చుట్టుపక్కల కూడా స్థానికులను కూడా రానివ్వట్లేదు. హైకోర్టు తీర్పు ఆధారంగానే కబ్జా ఏవైతే ఉన్నాయో అదంతా కూడా డిస్మాంటిల్ చేసాం. ఇన్ని రోజులు హైకోర్టులో ఉండే కాబట్టి ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ షెడ్స్ అంతా కూడా తొలగించాము. ఆర్డర్ రావడం బట్టే మేమంతా కూడా యాక్టివేట్ చేసాం, ఇదంతా కూడా డిస్మాంటిల్ చేసాం. దాదాపు 6:30 నుంచి 7 మధ్యలో ఎర్లీ మార్నింగ్ అంతా కూడా ఇదంతా కూడా కూల్చివేసిన పరిస్థితి. అంటే దాదాపు 11 వరకు అయితే ఇప్పటి వరకు కూడా కొనసాగిన పరిస్థితి. అంటే మొత్తం మీద కూడా ఈ భూములు ఎప్పటి నుంచో గత 60 ఏళ్ళ నుంచి కూడా మా దగ్గరనే ఉన్నాయి. ఇదంతా కూడా మా భూమిలే అంటూ కూడా రైతులు మొరబెట్టుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం హైకోర్టు నుంచి మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది, రెవెన్యూ అధికారులు కూడా దీంట్లో చొరవ చేసుకోవద్దంటూ కూడా హైకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఏవైతే భూములు ఉన్నాయో అవంతా కూడా జప్తు చేసుకుంటాము, అక్రమంగా కట్టడాలంతా కూడా కూల్చివేస్తాము, దాదాపు 36 ఎకర్స్ అంతా కూడా ఫెన్సింగ్ చేస్తామని హైడ్రా వెల్లడిస్తున్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద పరిస్థితి అక్కడ చూస్తున్నాము. వైపు రైతులేమో ఇది మా భూమి అంటున్నారు, అధికారులేమో లేదు మాకు నోటీసులు ఉన్నాయి, కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది అని చెప్తున్నారు. దానికి తగ్గట్లుగా ఈ కట్టడాలన్నింటినీ కూల్చివేసి ఏవైతే పర్మిషన్ లేకుండా కట్టారో వాటిని మాత్రమే మేము కూల్చివేస్తాం, తర్వాత ఫెన్సింగ్ వేస్తామంటూ అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 4 గంటల నుంచే ఈ కూల్చివేతలు మొదలయ్యాయి. ఉదయం 4 గంటలకి హైడ్రాకి సంబంధించినటువంటి ఈ వెహికల్స్ అన్నీ కూడా జేసీబీలు అన్నీ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి ప్రజలు మేము నష్టపోతున్నాం, ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది, మాకు ఎప్పుడో ఇందిరమ్మ అంతకు ముందు నుంచి కూడా మాకు ఈ భూములు ఉన్నాయి, సుమారుగా 60 ఏళ్ళ నుంచి మాకు ఈ భూములు మా కిందే ఉన్నాయి, మేము వీటిని చూసుకుంటున్నాం జాగ్రత్తగా. ఒకప్పుడు వ్యవసాయ భూములు అయినప్పటికీ ఇప్పుడు వ్యవసాయం చేసే అవకాశం లేదు ఇక్కడ, కాబట్టి ఇక ఏమీ చేయలేక మేము అలా ఉంచాల్సి వచ్చింది, పేదలు ఉంటానంటే అక్కడ మేము అవకాశం కల్పించామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత కాన్ఫ్లిక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తామని. మరోవైపు అధికారులేమో మాకు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మా పని మేము చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద హైడ్రా చర్యలు మరొకసారి సంచలనంగా మారాయి. హైడ్రా కూల్చివేతలు మరొకసారి సంచలనాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మిక్స్డ్ అవుట్కమ్ మనకు కనిపిస్తోంది. చాలామంది పేద ప్రజలు నష్టపోతున్నారన్న పరిస్థితి కొన్ని సందర్భాల్లో కనిపిస్తోంది. కొన్నిసార్లు పేద ప్రజలను అడ్డు పెట్టుకొని బడాబాబులు నాటకాలు ఆడుతున్నారనేది కనిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు ఒక 14-15 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ మహానగరంలో పడితే చాలా ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి. దానికి కారణం ఇలాంటి చర్యలు లేకపోవడమే. గతం నుంచి ప్రభుత్వాలు చూసి చూడనట్టు వదిలేయడం, అధికారుల అవినీతికి చివరికి హైదరాబాద్ మహానగరం ఈ పరిస్థితికి దిగజారింది. సో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు, ఖచ్చితంగా తీసుకోవాలి, ఈ మహానగరాన్ని కాపాడాలి. ఎట్ ది సేమ్ టైం నిజమైనటువంటి పేద ప్రజలు నష్టపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మరొకసారి జరుగుతున్నటువంటి కూల్చివేతల పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.